ఎవరైతే తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్‌కి సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసమే. ఇది మెయిన్‌లీ ఎస్పెషల్లీ ఎస్ఐ అభ్యర్థుల కోసం అనమాట. నిజంగా నోటిఫికేషన్ చూడంగానే నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎవరు దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదో నాకు అర్థం కావట్లేదు గానీ, రాజకీయాల వల్ల ఈరోజు తెలంగాణలో సీరియస్‌గా ఎస్ఐ యాస్పిరెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు నిజంగా అన్యాయం అయ్యారనే చెప్తాను. ఎందుకంటే 275 వేకెన్సీస్ ఇప్పుడు గవర్నమెంట్ ఎలా ఆలోచిస్తుందంటే ఇన్ని వేకెన్సీస్ పెట్టుకొని కూడా ఈరోజు దాదాపు 20,000 ఖాళీలు ఉన్నాయి. వాటిలో ఎస్ఐలు ఎట్లేదన్నా ఒక 500-600 లేకపోతే అరౌండ్ 1000 వేకెన్సీస్ ఖచ్చితంగా ఉంటాయి. ఈరోజు ఎలక్షన్స్ కోసము లేకపోతే ఎలక్షన్ ముందు మంచి నోటిఫికేషన్ ఇద్దాం అనుకోను, ఇప్పుడు ఇవ్వకుండా ఈరోజు 275 ఏదో నామకే వాస్తుగా కానిస్టేబుల్ ఇచ్చాం కదా అన్నట్టు ఎస్ఐ ఇచ్చేసి ఈరోజు 275 వేకెన్సీస్ చూస్తుంటే ఆల్రెడీ మీరు వేకెన్సీస్ చూస్తుంటారు. సివిల్ ఎస్ఐ వచ్చి 148, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఏఆర్ వచ్చి 14, తర్వాత ఎస్ఐఆర్ సిపిఎల్ 3, టీజీఎస్పీ 12, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో 44, ఫైర్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 39, డిప్యూటీ జైలర్ 14, తర్వాత మెన్లో 14, ఉమెన్లో 1, టోటల్ వేకెన్సీస్ 275. ఇంకా జోన్ల వారీ విషయానికి వస్తే అసలు కొన్ని జోనుల్లో మరీ సింగిల్ డిజిట్, ఈ జోగులాంబ అనే జోన్లో అయితే 4 వేకెన్సీస్, టోటల్ 7 జోన్లలో కలిపి ఈ వేకెన్సీస్ అన్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తే సింగిల్ డిజిట్ టు 2 డిజిట్ అయిపోయాయి అనమాట. కనీసం ఒక జోన్కి ఒక 50 లేకపోతే 40 వేకెన్సీస్ ఉంటే ట్రై చేయడానికి ఇన్నేళ్ళు సీరియస్గా 2 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయిన దానికి ఒక అర్థం ఉంటుంది. ఈరోజు అసలుకి గ్రౌండ్ నమ్ముకున్న వాళ్ళు కూడా లేకపోతే లాస్ట్ టైం ఎస్ఐ మిస్ అయిపోయిన వాళ్ళు ఈ రెట్టైన జాబ్ అచీవ్ చేయాలనుకున్న వాళ్ళందరూ ఈరోజు అన్యాయం అయిపోయారని చెప్పాలి. మనకి ఒక మనిషికి కాన్ఫిడెన్స్ అనేది వేకెన్సీలు బట్టే వస్తుంది. అందరూ అన్నట్టు ఒక్క పోస్ట్ ఉంటే ఆ ఒక్క పోస్ట్ నాకే, నేనే సాధిస్తాను అనేది ఇప్పుడు గవర్నమెంట్లో రియాలిటీ కాదు. ఎందుకంటే ఈ గవర్నమెంట్లో ఒక ఫిక్స్డ్ షెడ్యూల్ ఉండదు. ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయో తెలియదు, ఎప్పుడు ఎండ్ అవుతాయో తెలియదు, దాని తర్వాత ఎప్పుడు ఎగ్జామ్స్ పెడతారో తెలియదు. కాబట్టి ఇక్కడ ఎవరు స్టేబుల్గా ఉండలేరు అనమాట. దీనివల్ల యాస్పిరెంట్స్ కూడా ఎవరు ధైర్యం చేయలేరు ఈ నోటిఫికేషన్స్ కోసం. ఈరోజు ఎస్ఐ నోటిఫికేషన్స్ ఇలా ఉండడం వల్ల దీనికోసం లాస్ట్ ఇయర్ జస్ట్ 1-2 మార్క్స్లో మిస్ అయ్యి నెక్స్ట్ వస్తుందిలే నోటిఫికేషను. ఈరోజు 4 ఇయర్స్ అయిపోయింది ఈ నోటిఫికేషన్ కోసము. 4 ఇయర్స్ అయ్యాక ఎట్లయినా జాబ్ అచీవ్ చేయాలి, వస్తుంది అన్నోళ్ళు ఈరోజు యాస్పిరెంట్స్ అంతా ఒక డిప్రెషన్ మోడ్లో వెళ్ళిపోయారనమాట. కాకపోతే ఇంకా మనకి నోటిఫికేషన్ వచ్చేసింది, మన చేతిలో లేనిది మనం ఆలోచించకూడదు. ఇప్పుడు మనం ఏం చేయాలి అని నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను మీకు చెప్తా చూడండి. ఈ నోటిఫికేషన్లో మీరు ఈ మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది, ఇంత మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది, లాస్ట్ టైం కట్ ఆఫ్లు చూసుకుంటాను, 10 మార్కులు పెంచుకుంటాను అనుకునే అన్నీ వదిలేసేయండి. ఈ నోటిఫికేషన్ ఎలా అంటే నీకు ఇప్పుడు 240 వస్తున్నాయా, 250కి టార్గెట్ చేయి, 250 వస్తే 260కి టార్గెట్ చేయి, 260 వస్తే 270కి టార్గెట్ చేయాలి, 280 వస్తే 290. అంటే నీకు అసలుకి ఇప్పుడున్న పోస్టులు ఎలా ఉంటుందంటే టాప్ క్యాండిడేట్సే వస్తారు. ఓన్లీ అర్థమెటిక్ రీజనింగ్ స్ట్రాంగ్ ఉంటే జాబ్ వస్తుంది, ఓన్లీ జిఎస్ స్ట్రాంగ్ ఉంటే సరిపోద్ది, దీంట్లో నేను 150 చేస్తాను, దీంట్లో వదిలేస్తాను అనుకునే వాళ్ళకి ఈ నోటిఫికేషన్లో జాబ్ రాదు. 2 సబ్జెక్ట్స్ అర్థమెటిక్ రీజనింగ్ బ్యాలెన్స్ చేయాలి, జనరల్ స్టడీస్ బ్యాలెన్స్ చేయాలి. ఒక రకంగా చెప్పాలంటే జాబ్ ఎవరికి వస్తుందంటే రెండిట్లో 140 లేకపోతే 150 లేకపోతే అట్లీస్ట్ 130 అయినా చేయగలగాలి. ఓవరాల్గా నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం పేపర్ ఎలా వస్తుందో మనం చెప్పలేము, అన్ప్రెడిక్టబుల్. ఈజీ వస్తేనేమో 300 దాటిపోతాయి కట్ ఆఫ్లు, లేదు మంచి టఫ్ వస్తే 260-270 మధ్యలో ఉంటాయి కట్ ఆఫ్స్. అదిగాక ఇప్పుడు రిజర్వేషన్ నమ్ముకోవడానికి కూడా లేదు. కొన్ని జోన్లలో అసలు మీకు మీ పోస్ట్కి మీ క్యాస్ట్కి పోస్టే ఉండకపోవచ్చు. కాబట్టి అవన్నీ వీడేయండి, ద బెస్ట్ ఇవ్వండి. అవి మార్క్స్ ఇన్ని రావాలి కట్ ఆఫ్లని పెట్టుకోవద్దు. నీకు వీక్లీ టెస్ట్లు ఇప్పుడు రాస్తుంటావు కదా, ఎన్ని మార్కులు వస్తున్నాయో దానికి ఇంకా పెరగాలి, ప్రతి వీక్ ఇంకా పెరగాలి అన్నట్టు ముందుకెళ్ళండి. అదీగాక ఈసారి నోటిఫికేషన్లో బిగినర్స్కి వస్తుందా రాదా అనే డౌట్ మీకు వస్తుంది. కానిస్టేబుల్ అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్తాను, కానీ ఎస్ఐ విషయంలో ఆల్రెడీ ఎవరైతే వీక్లీ టెస్ట్లు ఆల్రెడీ ప్రిపరేషన్ రివిజన్లు అయిపోయి ఉంటారో వాళ్ళకి వచ్చేదానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. బిగినర్స్కి కూడా రావచ్చు, ఎవరో 100లో ఒకరికి వస్తుంది. వాళ్ళల్లో కూడా ఎవరంటే అసలుకి ఒక కఠోర దీక్షలా చేసినోడికే వస్తుంది. అంటే వాడు నిరంతరం ఇంక ఈ రోజు నుంచి అసలుకి ఇంక ఫోన్ ఉండకూడదు, యూట్యూబ్ ఉండకూడదు, ఏది టెలిగ్రామ్స్ ఏవి ఉండకూడదు. లేసామా చదివామా పడుకున్నామా తిన్నామా, లేసామా చదివామా తిన్నామా పడుకున్నట్టే ఉండాలి. అది అలాంటి వాళ్ళకే ఈ జాబ్ వస్తుంది. చాలా కష్టం అనమాట బిగినర్స్కి రావడము. ఇప్పుడు ఈరోజు బిగినర్స్ చేసే వాళ్ళకైతే చాలా కష్టం. కాకపోతే ఒక కఠోర క్షమతో దీక్షతో ఏదైనా సాధిస్తారంటారు కదా, అలా చేయాలి. మీరు మాత్రం గివప్ ఇచ్చేయొద్దు. ఆల్రెడీ ఇన్ని వేకెన్సీస్ వచ్చాయి. ఇప్పుడైతే యాస్పిరెంట్స్ అందరూ ఏం చేస్తారంటే నేను చదివాను కానీ వేకెన్సీస్ లేవని చెప్పి చాలామంది గివప్ ఇస్తారు. మీలో ఎవరైతే రియల్గా ఉన్నారో గివప్ ఇవ్వకూడదు. ఇలాంటివి జరిగినప్పుడే మనం ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్గా ఉండి మీ ప్రిపరేషన్ పక్కదోవ పట్టించకూడదు. నేనేమంటానంటే మీకు ఒకవేళ ఏజ్ నెక్స్ట్ నోటిఫికేషన్లో మిస్ అవ్వద్ది అంటే ఈసారి కానిస్టేబుల్ జాబ్ ఖచ్చితంగా కొట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు పెద్ద నోటిఫికేషన్ ఉన్నారు కాబట్టి మీరు మహా అయితే కానిస్టేబుల్ ట్రైనింగ్లో ఉంటారు.
కాబట్టి ఈసారి కానిస్టేబుల్ కొట్టడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. కానిస్టేబుల్ జాబ్ మీకు వచ్చి ఎస్ఐ వస్తారో రాదో మాకు తెలియదు కాబట్టి కానిస్టేబుల్ ఖచ్చితంగా కొట్టి పెట్టేసుకోండి. తర్వాత ఏజ్ లిమిట్లు ఏజ్ పోతే చాలా ఇబ్బంది అవుతారు. అదీగాక ప్రిపరేషన్ అనేది నెక్స్ట్ లెవెల్ చేయండి. ఈ నోటిఫికేషన్ అవగానే వితిన్ నెక్స్ట్ సేమ్ ఇదే టైంలో నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా నోటిఫికేషన్ అంటున్నారు. కాబట్టి ప్రిపరేషన్ అనేది అలా టప్పగా ఏదో ఆ కోచింగ్ మెటీరియల్స్ అది ఇది ఫాలో అయిపోయి టైం వేస్ట్ చేసుకోకుండా చేసేది బెస్ట్గా ఇవ్వండి. ఈ నోటిఫికేషన్ 1-2 మార్క్స్లోనో లేకపోతే 10 మార్కుల్లోనో మిస్ అయితే నెక్స్ట్ ఎలక్షన్ ముందు పెద్ద నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు మిస్ అయిన వాళ్ళు అప్పుడు అచీవ్ అవ్వడానికైనా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అది ఒకటి మనసులో పెట్టుకోండి. ఇలా మీ ప్రిపరేషన్ అనేది ముందుకు తీసుకోవాలి. ఇంకా ఉమెన్కి విషయంకి వస్తే ఈ నోటిఫికేషన్లో తక్కువ వేకెన్సీలైనా మీకు అదృష్టం ఏంటంటే లాస్ట్ టైం ఫైర్ ఎస్ఐ కానీ తర్వాత స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో మీకు రిజర్వేషన్ లేదు. ఈరోజు 33% రిజర్వేషన్స్ ఇచ్చారు కాబట్టి అది యూటిలైజ్ చేసుకోండి. తర్వాత ఎవరైతే గ్రౌండ్ అంటారో గ్రౌండ్లో 44 పోస్టులు ఉన్నాయి, ఇది ఉన్నాయి, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉన్నాయి, స్టేట్ వైడ్ కాంపిటీషన్ కాబట్టి గ్రౌండ్ చేస్తే వస్తుంది. కానీ నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే గ్రౌండ్ అనేది అంత ఇంపార్టెన్స్ కాదంటాను నేను. ఎందుకంటే వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఎవరైతే బాగా చదువుకుంటా ద బెస్ట్ చదువుతా పేపర్లో 250, 260 చేసుకొని ప్యారలల్గా గ్రౌండ్లో 85, 80 అలా చేసుకుంటారో వాళ్ళకి ఏదో ఒక జాబ్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అంతేగాని నేను ఎగ్జామ్లో 200 స్కోర్ చేస్తాను, గ్రౌండ్లో 90 చేస్తానంటే అలాంటి వాళ్ళకి ఎవరికి మోస్ట్లీ జాబ్ రావడం చాలా కష్టం. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రిపరేషన్ మీదే ఫోకస్ పెట్టేయండి. అందరూ వదిలేసినప్పుడు నువ్వు వదలకుండా నువ్వు అలానే ముందుకెళ్తే నువ్వే సక్సెస్ అవుతావు అనమాట. అంతేగాని వేకెన్సీలు తక్కువ ఉన్నాయి అని చెప్పి గివప్ మాత్రం ఇవ్వద్దు. కానిస్టేబుల్ మీకు ఒక అవకాశం ఉంటే కానిస్టేబుల్ ఖచ్చితంగా రాయండి మీ డిస్టిక్లో. ఇంకా వస్తే వస్తుంది లేకపోతే లేదన్నట్టు ద బెస్ట్ ఇచ్చేసి దీని నుంచి బయటికి వెళ్ళిపోండి. తర్వాత ఎవరైనా మీకేమన్నా సెంట్రల్ లెవెల్లో కొంచెం ఇంగ్లీష్ అవగాహన ఉంటే దీంతోపాటు ఆ ఎగ్జామ్స్ కూడా ఏదైనా ప్యారలల్గా మీ స్టేట్లో ఇంకా నెక్స్ట్ ఏదైనా గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉన్నా లేకపోతే ఇంకా వేరే నోటిఫికేషన్స్ ఏదైతే మన సిలబస్కి దగ్గరలో ఉందో దాన్ని కూడా దీంతో బ్యాలెన్స్ చేసుకుంటూ చదవండి. ఎందుకంటే ఒక 275 పోస్టులు అంటే దాన్నే నమ్ముకొని వెళ్ళడం అంత కరెక్ట్ కాదు. దీన్ని ప్లస్ దాన్ని వేరే ఎగ్జామ్ ఏదైనా ప్యారలల్గా పెట్టుకొని రెండింటిని టార్గెట్ చేసుకోవడం చాలా బెటరు. ఎందుకంటే పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు. ఇవి నా నుంచి మీకు ఇచ్చే సజెషన్స్. ప్రతి ఒక్కరు డిమోటివేట్ అవ్వకుండా మంచిగా ప్రిపేర్ అవ్వండి. మీ ప్రిపరేషన్లో అనిల్ కొండవీటి యాప్లో చాలా మంచి యూస్ఫుల్ కోర్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ ప్రతి సబ్జెక్ట్ ఏంటంటే అందరూ స్టాండర్డ్ బుక్స్ చదువుతారు. ఎంసీక్యూలు ప్రాక్టీస్ చేయడానికి రకరకాల బుక్స్ కొనాల్సి వస్తుంది. ఈరోజు అలాంటి ఏం కొనకుండా టోటల్ 16,000 ప్లస్ ఎంసీక్యూస్, ఇంగ్లీష్ సబ్జెక్టు, కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, అర్థమెటిక్ రీజనింగ్ ఓవరాల్ ఒక 16,000 ప్లస్ ఎంసీక్యూస్తో సబ్జెక్ట్ వైజ్ టాపిక్ వైజ్ అనే కోర్స్ ఉంటుంది. తర్వాత ఎవరైతే బిగినర్స్ ఇప్పుడు ప్రిపేర్ అవుతారో మేము వీక్లీ షెడ్యూల్స్ ఇస్తాం. దాంట్లో కూడా ఈ ఎంసీక్యూస్ యాడ్ చేస్తుంటుంది. అంటే బిగినర్స్ మేము ఎంసీక్యూస్ ఇచ్చి తర్వాత మీరు ప్రాక్టీస్ చేయడానికి ఎంసీక్యూస్ ఉంటాయి. తర్వాత వీకెండ్లో టెస్ట్లు ఉంటాయి. అది ఆల్రెడీ సిలబస్ ఎవరైతే కంప్లీట్ చేసేస్తుంటారో వాళ్ళ కోసం ఎవ్రీ వీక్ లైవ్ టెస్ట్ ఉంటుంది ఎస్ఐ కానిస్టేబుల్. అవి కూడా వీక్లీ టెస్ట్లు కూడా అన్నీ అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నారు. ఎవరైతే నేను అర్థమెటిక్ రీజనింగ్లో టాప్ స్కోర్ తెచ్చుకోవాలి, ద బెస్ట్ స్కోర్ తెచ్చుకోవాలి, నాకు 140, 150 ప్లస్ రావాలంటే ఫస్ట్ మీ ప్రాక్టీస్లో ఉంటుంది. ఇంకోటి అనిల్ కొండవీటి యాప్లో మిషన్ మ్యాథమెటిక్స్ అనే కోర్స్ ఉంటుంది. మీకు అర్థమెటిక్ని 2 టైమ్స్ రివిజన్ అంటే ఫస్ట్ సెట్ ఆఫ్ రివిజన్లో ఒక 40 నుంచి 50 టెస్టులు, తర్వాత సెకండ్ టైం రివిజన్లో కూడా ఒక 40 నుంచి 50 టెస్టులు, ఫైనల్గా గ్రాండ్ టెస్టులు ఉంటాయి. ఇది మిషన్ మ్యాథమెటిక్స్ అని ఈ కోర్స్ కూడా ఉంది. అన్ని కోర్సులు ద బెస్ట్ ఆఫర్స్లో ఉన్నాయి. మనం ఏంటంటే ఏదో కోర్సులు ఉన్నాయని కాకుండా మీకు వాల్యూ యాడ్ చేసే కోర్సులే అనిల్ కొండవీటి యాప్లో ఉంటాయి. ప్రతి కోర్స్ మీ ప్రిపరేషన్లో యూజ్ అవుతుంది. కాబట్టి మంచిగా యూటిలైజ్ చేసుకోండి. ప్రిపరేషన్ మాత్రం గివ్ అప్ ఇవ్వద్దు. అందరూ మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. మీ డౌట్స్ ఏ అయితే ఉన్నాయో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కటి నేను రాబోయే వీడియోస్లో కవర్ చేస్తాను.